ఏమిటి ఆయన పెట్టిన పరీక్ష? 400 పశు ఆవులు ఇచ్చాడు. అందులో ఎద్దులు, గిత్త దూడలు, లేగ దూడలు లాంటివి ఉన్నాయి. దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. 400. అబ్బాయి వీటిని తీసుకెళ్ళు, అరణ్యంలో మేపు, 1000 అయ్యాక తీసుకురా, అప్పుడు నీకు చెబుతానన్నాడు. అది విద్య. వేళ చదువు రాకపోతే గొడ్లు కాసుకోమంటా మనం. ఆ వేళ ఎలా ఉండేదంటే గొడ్లు కాయడం బాగా వచ్చిన వాడికే చదువు చెప్పేవాడు. నువ్వు తగిన వాడివిరా, నీకు ఇవి గొడ్లను కాయగలిగావంటే మనుషులు కూడా కాయగలవు, తేలిగ్గా నువ్వుదా, నీకు చెబుతా. ఈ 400 గోవులు 1000 ఆవులు అయిన తర్వాత రమ్మని చెప్పాడు. ఆ పిల్లాడికి గురువుగారు చెప్పారంతే, చేయాలి. 400 ఆవులను తోలుకుని వెళ్ళిపోయాడు. ఎప్పటికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అవన్నీ కొన్ని పెద్ద అవుతాయి, ఎద్దులు ఆవులు కలిస్తే దూడలు పుడతాయి కదా, ఆ రకంగా ఎప్పటికో 2-3 ఏళ్లకి 1000 అయినాయి. అప్పుడు కూడా ఈ పిల్లాడికి 1000 అయినాయి రోజు లెక్క పెట్టుకుంటూ కూర్చోలేదండి. ఆ విద్యార్థి దృష్టి గురువు చెప్పిన పని చేయడం మీదే ఉంది తప్ప లెక్క పెట్టుకుంటూ కూర్చోలేదు. అందులో ఒక ఆవుల్లో కూడా పూర్వజన్మలో మనకి జ్ఞానులైన వాళ్ళు ఆవులుగా పుడతారు, ఒక్కోసారి శాపవశాత్తు రకరకాలుగా జరుగుతాయి. అందులో ఒక ఆవు అంబా అని అరిచి, మేము 1000 అయ్యాం తీసుకెళ్ళు అని చెప్పింది. ఉపనిషత్తులో ఉంటుంది ఈ కథ. అంటే ఆ గోవుకి జాలేసింది ఇతని మీద. అయ్యో పిల్లాడు చదువు ఒప్పుకుండా పోతుంది, ఇంత కష్టపడ్డాడు, ఇతని వల్ల మేము 1000 అయ్యాం, అతనికి తెలియడం లేదు, 1000 దాటిపోయింది, 1200 అయ్యాం, లెక్క పెట్టుకోవట్లేదు, మేము 1000 దాటాం, మీ గురువు దగ్గరికి వెళ్ళు అంటే అంబా అండం అనేసి ఇది ఇలా మాట్లాడుతుంది ఏమిటని అప్పుడు వెళ్ళి చెప్పాడు. ఆ గురువుకి సంపూర్ణంగా విద్య నేర్పాడండి. అది ఒకనాటి ఈ దేశంలో విద్యా వ్యవస్థ. ఇవాళ నువ్వు రానాయనా అని గడ్డం పట్టుకుని కొత్తల్లోనే బతిమాలినట్టే గడ్డం కింద బెల్లం ముక్కట్టి, నీకు మధ్యాహ్న భోజనం మేమే పెడతాం, యూనిఫారం మేమే కుట్టిస్తాం, నీ చదువు మేమే చదువుతాం, నీ పరీక్షలు మేమే చేస్తాం. నువ్వు చేయాల్సింది ఏంటంటే గర్ల్ ఫ్రెండ్కి లైన్ వేయడం ఒకటే, అదొక్కటే నువ్వు చెయ్యి. ఎంత దారుణంగా మారింది వ్యవస్థ. ఇక విద్య ఎక్కడి నుంచి ఉంటుంది?